ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్త చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రధానంగా బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం అంటూ మనకి వార్త కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఎట్లా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన అనే దానికి నిదర్శనం. ఇంకోవైపు పన్నులు కట్టలేదని స్టార్టర్లు ఎత్తుకెళ్లారంటూ కూడా చూస్తున్నాం. పంటలు ఎండుతున్నా రైతులకు తప్పని వేధింపులంటూ మన వార్తను గమనించవచ్చు. పెన్ పహాడ్కి సంబంధించిన వార్త ఇది నేటి తెలంగాణ అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే అసైన్డ్కు ఎసరు అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను అంటూ మనం వార్తను గమనిస్తున్నాం. దళితులు గిరిజనులే సమిధలు అంటూ గమనించవచ్చు. బడుగు జీవుల భూములే లక్ష్యంగా ప్రాజెక్టులు నిధులు వెచ్చించలేక పేదల బతుకులు పనంగా అంటూ చూస్తున్నాం. బడా వ్యాపారుల ప్రయోజనాలకే సర్కారు పెద్దపీట. నిన్న లగచర్ల, మంచిర్యాల, తిమ్మాపూర్, నేడు రంగారెడ్డి, సిద్దిపేట భూములకు పొగ అంటూ చూస్తున్నాం. గ్రీన్ ఫీల్డ్, రేడియల్ రోడ్డు, పారిశ్రామిక వాడలు, నోటిఫికేషన్ల జారీ, పేదల భూములే ఎక్కువ, పెద్దల భూముల జోలికి వెళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రధానంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పేదల జోలికే వెళ్తుంది, పేదల భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తుంది. చెప్పినట్టు వినకపోతే, భూములు ఇవ్వకపోతే దౌర్జన్యం చేసి బెదిరించి మరీ భూములు లాక్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దీనికి సంబంధించి లగచర్లకు సంబంధించి దుద్యాల ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1500 ఎకరాలు ఇక్కడ దళితులు గిరిజనుల భూములు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు తిమ్మాపూర్లో 567 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఇందులో మొత్తం దళితుల భూములే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మంచిర్యాలలో 276 ఎకరాలు పారిశ్రామిక వాడకు సంబంధించి ఇందులో కూడా దళితుల భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు భీమారం మండలం సూరమ్మ చెరువు కుడికాలువ, పలిమిలలో సిమెంట్ కంపెనీకి సేకరించే వాటిలోనూ అసైన్డ్ భూములే ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ కోసం 124 ఎకరాలు చూస్తే హుస్నాబాద్, అక్కన్నపేటలో రైతుల నుంచి భూముల సేకరణ అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూముల మీదనే కాంగ్రెస్ సర్కారు కన్నేసినట్టుగా వీటన్నిటిని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు మరో ప్రధాన వార్త మనం గమనించాలి. తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదట అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవాచ. ఉద్యమ నేతపై మరోసారి అనుచిత వ్యాఖ్యలంటూ మనం వార్తను ప్రధానంగా గమనించాలి. కేసీఆర్ కుటుంబం జనజీవన స్రవంతిలోనే లేదు అంటూ నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి అంటూ వార్తను గమనించవచ్చు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం అంటూ కూడా గమనిస్తున్నాం. పదవి పెరిగిన బుద్ధి మారలేదు, రేవంత్ జనం చీకొడుతున్న చిల్లర భాషేనా, సూర్యుడిపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో, మా బహిష్కరణ కాదు నీ నిష్క్రమణ తప్పదు, సర్వే రీసర్వేతో నీ దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది, ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేరు అని ప్రేలాపన అంటూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరితాడవుతుంది అంటూ రేవంత్ వ్యాఖ్యల మీద హరీష్ రావు నిప్పులు జరిగిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. సో ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ పేరు తీయకుండా రేవంత్ రెడ్డి ఏది మాట్లాడలేని పరిస్థితి, బీఆర్ఎస్ పేరు ఎత్తకుండా ఏది మాట్లాడలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరంన్నర కావస్తున్నా కూడా వాళ్ళు ఏం చేసినారు అభివృద్ధి అని అంటే కనీసం చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి. అందుకే ప్రతిసారి ఎక్కడికి పోయినా సరే అసందర్భంగా కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద కావచ్చు, బీఆర్ఎస్ మీద కావచ్చు నిందలు మోపుతూ గత ప్రభుత్వం మీద అబద్ధాలు, అవసరాలు ప్రచారం చేస్తూ మాత్రమే పొట్టబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. దానికి నిదర్శనమే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డే వేడుకల భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకేలో పంట పొలాల మధ్య రైతు బంధువు ఫ్లెక్సీ పుష్పాభిషేకం చేస్తున్న రైతులు అంటూ మనం గమనించవచ్చు. ఇక్కడ కేసీఆర్ సారే కావాలి, మళ్ళీ కారే రావాలి అంటూ వాళ్ళు అక్కడ ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతుల పరిస్థితి ఎంత దీనంగా తయారైందో ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు వాళ్ళంతట వాళ్ళే చెప్పే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఎట్లా అంటే మళ్ళీ ఇక్కడ మనం గమనించవచ్చు, ఇప్పటికీ రాలిన మట్టిపూలు 427 అంటూ మనం గమనిస్తున్నాం. ఆదిలాబాద్లో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఎకరం భూమి మీద 2 లక్షలకు పైగా అప్పుంది, దిగుబడి రాక దిగులతో బలవన్మరణం అంటూ కూడా చూస్తున్నాం. మరోవైపు చూస్తే పంట రుణాల్లో భారీ కోత అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. నిరుడితో పోలిస్తే 3646 కోట్లు తగ్గుదల, ఈ ఏడాదికి 3.86 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్లో పొందుపరిచిన నాబార్డ్ అంటూ మన వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు
8,500 సర్వే నెంబర్లకు భరోసా బ్లాక్ అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అంటే ఎక్కువ భూమి ఉన్న కారణంగా పక్కన పెట్టిన సర్కార్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. అంటే సుమారు 2 లక్షల ఎకరాల వరకు కోత, అంటే ఆ రైతుల పేర్లపై ఉండాల్సిన దానికన్నా ఎక్కువ భూమి ఉన్నది అనే అనుమానం, సర్వేకు పాస్బుక్ కుదరని లెక్క, ఈ భూమికి రైతు భరోసా వెయ్యాల వద్ద అనే మీమాంసలో ప్రభుత్వం అంటూ మనం వార్తను గమనించవచ్చు. అంటే రైతు భరోసాలో 8,500 సర్వే నెంబర్లలో ప్రభుత్వం బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సర్వే నెంబర్ల కింద సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల ఎకరాల భూమి ఉందని సమాచారం. ఈ సర్వే నెంబర్స్లోని భూమి లెక్కకు పాస్బుక్లోని డీటెయిల్స్కు తేడా ఉండడం వల్ల వాటిని రైతు భరోసా వేయకుండా బ్లాక్ చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. వాటికి భరోసా వేయకుండా ఉండడమా లేక రీసర్వే చేసి సమీక్ష తర్వాత పెట్టుబడి సాయం అందించడం అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతుంది. మరోవైపు విషయం తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు అనేది అక్కడ వార్త స్పష్టంగా కనిపిస్తుంది. ఏది చూసినా ఎట్లా చూసినా కూడా రైతులకి కానీ ఇక ఏ వర్గాలకు చెందిన ప్రజలకు కూడా ఆందోళన తప్ప ఏమీ కనిపించని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూస్తే వీసాల రెన్యువల్ మరింత ఆలస్యం అంటూ మనం వార్తను గమనించవచ్చు. పునరుద్ధరణ విధానాన్ని మార్చిన ట్రంప్ సర్కార్ పర్యాటక వ్యాపార వీసాలపైన ప్రభావం అంటూ, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత డిఫరెంట్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి అనే బదుల్లో వచ్చిన ఇంకొక వార్త ఇది. ఇంకోవైపు చూస్తే ఏసీబీకి చిక్కిన డిపిఓ అంటూ చూస్తున్నాం. వెంచర్ యజమానుల నుంచి 2 లక్షల లంచం, రెడ్ హ్యాండెడ్గా దొరికిన గద్వాల జిల్లా పంచాయతీ అధికారి, ఓ గ్రామ కార్యదర్శి. ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు 50,000 తీసుకున్న ఏడీఈ రైతు నుంచి 12,000 తీసుకుంటూ పట్టుబడ్డ మర్రిగూడ సర్వేయర్ అంటూ మనం వార్తను చూస్తున్నాం. ఇంకోవైపు చూస్తే రీసర్వేకి సంబంధించి రీసర్వేకు రిపీట్ బెడదా అంటూ మనం చూస్తున్నాం. అదే జరిగితే గణాంకాలే తారుమారయ్యే ప్రమాదం అంటూ చూడొచ్చు. ప్రత్యేక యాప్ సాఫ్ట్వేర్ లేకుండానే సర్కార్ సర్వే, పక్కా ప్రణాళిక లేకుండా ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు, మేధావుల ఆగ్రహం అంటూ చూస్తున్నాం. ఎప్పుడైతే కుల గణనకు సంబంధించి అంతా కూడా మొదలైందో అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అగ్గి రాజుకుందని చెప్పొచ్చు. సర్కారు వైఖరికి నిరసనగా కూడా అంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ప్రాతిపదికన సర్వే చేసిండ్రు, ఎట్లా పూర్తి స్థాయిలో అందరూ పాల్గొనకుండా మీరు ఎట్లా నివేదిక ఇస్తారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇంటింటి సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపింది. అయితే రీసర్వే ఎలా చేయాలి అనే దానికి సంబంధించి యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు తర్జన పడుతుంది. రీసర్వే చేస్తా ఉన్నారు కానీ మరి ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. ప్రత్యేక యాప్ సాఫ్ట్వేర్ లేకుండానే సర్వే చేస్తున్నందున రిపిటేషన్ బెడద పొంచి ఉన్నది అని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ సర్కార్ ఏం చేసినా కూడా దానికి ఒక లెక్క పత్రం ఉండదు, ఒక ప్రామాణికత కూడా ఉండని పరిస్థితి చాలాసార్లు చూసే ఉన్నాము. ఇంకో వైపు చూసుకుంటే భారత్ను వదిలిపెట్టమంటూ మనకి వార్త కనిపిస్తుంది. మాపై ఎంత సుంకం వేస్తే మేము అంతే విధిస్తామంటూ ప్రధాని మోదీ సమక్షంలోనే తేల్చి చెప్పిన ట్రంప్ అంటూ వార్త గమనించవచ్చు. భారత్కు F-35 విమానాలు విక్రయిస్తామని వెల్లడి, అక్రమ వలసదారులను వెనక్కు రప్పిస్తామంటూ మోదీ కమెంట్ చేసిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. మిగతా అప్డేట్స్ ఒకసారి చూసినట్టయితే 42% ఇచ్చేదాకా కాంగ్రెస్ ను వదలమంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. జీవో నెంబర్ 26 ను ఎందుకు తుంగలో తొక్కారు? ఇప్పుడు చేసిన సర్వే న్యాయస్థానాల్లో నిలబడదు, అసమగ్ర సర్వే చేసి బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోమంటూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం అంటూ మన వార్తను చూస్తున్నాం. ఇదంతా కూడా తప్పుల తడికే ఉంది కాబట్టి మళ్ళీ రీసర్వే చేయాల్సిందే అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే మిగిలిపోయిన కుటుంబాలకు మాత్రమే సర్వే చేస్తామని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందని గంగుల కమెంట్ చేసిన సందర్భంగా అనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కులగణనలో తప్పులను సరిదిద్దాలి అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, కేసీఆర్ హయాంలోనే బలహీన వర్గాలకు న్యాయం అంటూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చేసిన కమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలంటూ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ చేసిన కమెంట్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే మల్లన్న సాగర్ నీటి ఉధృతికి ఉపకాలువకు గండి అంటూ మన వార్త చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ దగ్గర ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో 4L డిస్ట్రిబ్యూటర్ ప్రధాన కాలువల నుంచి నీటి ప్రవాహ ఉధృతికి శుక్రవారం ఉదయం దుబ్బాక మల్లాయిపల్లి ఉపకాలువకు గండి పడింది. దీంతో పక్కనే ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పక్కన ఉన్న పొలాల్లో కూడా నీళ్లు ప్రవహించడంతో రైతుల పంటలన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే 2008 డిఎస్సి బాధితులకు ఉద్యోగాలంటూ చూస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అంటూ చూస్తున్నాం. నెలకి 30,040 రూపాయల చెల్లింపు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. సో ఇంతకుముందు అసెండ్కు ఎసరు అంటూ మనం వార్త చూస్తున్నాము. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వ సేకరణ చెప్పిన కొన్ని ప్రాజెక్టుల డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో
పర్పస్ ఏంటంటే రేడియల్ రోడ్ ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడ అంటే యాచారం కడతాల్ 554.34 ఎకరాలు. అసెండ్ ఎక్కడ ఎంత ఉన్నాయంటే ఎక్కువ శాతం అమనగల్లుకు సంబంధించి ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి చూస్తే తిమ్మాపూర్లో 567 ఎకరాలు మొత్తం అసెండ్ భూములే ఉన్నాయి. ఇంకోవైపు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ దుద్యాల మండలంలో ఉంది, 1257 ఎకరాలు. ఎక్కువ శాతం ఇక్కడ అసెండ్ భూములే ఉన్నాయి. మెడికల్ కాలేజ్కి సంబంధించి కొడంగల్లో 60 ఎకరాల సేకరణ, ఎక్కువ శాతం ఇక్కడ కూడా అసెండ్ భూములే కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సంబంధించి చౌటుప్పల్ సంగారెడ్డి దగ్గర 4942 ఎకరాలు, మొత్తం ఎక్కువ శాతం అసెండ్ భూములే కనిపిస్తున్నాయి. సో అన్ని చోట్ల ఇదే తంతు కనిపిస్తుంది, మొత్తం మేజర్గా అసెండ్ భూములే కనిపిస్తున్నాయి. సో పట్టా యజమానులు సమానంగా పరిహారం అని చెప్తున్నారు, కానీ అక్కడి నుంచి మరి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్. సో ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్యకు సంబంధించిన వార్త ఇది. ఇంకోవైపు నిందితులందరూ కోర్టుకు రావాలి అంటూ కనిపిస్తుంది. ఓటుకు నోటు కేసులో కోర్టు ఆదేశం అంటూ మన వార్తను గమనిస్తున్నాం. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు సంబంధించి నోటు కేసులో నిందితుడుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన 5 నిందితులు ఎగ్జామినేషన్ ప్రక్రియకు తప్పక హాజరు కావాలి అంటూ నాంపల్లిలోని ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో శుక్రవారం జరిగిన విచారణకు బిషప్ హ్యారీ సెబాస్టియన్, జెరూసలేం మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రుద్ర శివకుమార్, ఉదయ్ సింహ, వేంకృష్ణ, కీర్తనల తరపు వారి న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్స్ దాఖలు చేసిండ్రు. సో ఈ పిటిషన్స్ పరిగణలోకి తీసుకున్న కోర్టు వచ్చే నెల వాయిదాకు నిందితులందరూ కూడా కోర్టుకు హాజరు కావాలి అని సూచించిన వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే బీసీ కమిషన్ సిఫార్సులు తప్పనిసరి అంటూ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వక్లాపురం కృష్ణమోహన్ రావు చేసిన కమెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ అంటూ మనం ఇంకో వార్త చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కమెంట్స్ ఇవి. గోదావరి ఖండ్లో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. ఇండ్లకు వెళ్ళి సర్వే చేయాలి అంటూ సర్కార్ మెడలు వంచనమంటూ కిషోర్ గౌడ్ చేసిన కామెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి అంటూ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో అంటే రీసర్వేకి సంబంధించి ఒకవైపు అధికారులకి ఎట్లా చేయాలనే దానికి సంబంధించి స్పష్టత కనిపించిన పరిస్థితి. రీసర్వే అంటే పూర్తి స్థాయిలో చేయాలి అంటే మిగిలిపోయిన కుటుంబాలకు మాత్రమే, గతంలో పాల్గొనని కుటుంబాలకు మాత్రమే చేస్తామనడం కరెక్ట్ కాదంటూ ఇంకోవైపు వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్లో మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠకే కారణమవుతుందని చెప్పొచ్చు. సో మరోవైపు చూస్తే గుమ్మడిదలను మరో లగజర్ల చేయొద్దంటూ వార్త గమనిస్తున్నాం మనం. నీటి పోరాటానికి సిద్ధమవుదామంటూ కేసీఆర్ ఆదేశం, హరీష్ సన్నద్ధం అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పచ్చని బతుకుల్లో కుంపటి పెట్టొద్దు, ఇది ముమ్మాటికి ఎమర్జెన్సీ పాలనే అంటూ చూస్తున్నాం. ప్యారానగర్లో డంపింగ్ యార్డు వద్దు అంటూ అసెంబ్లీ వేదికగా గళమెత్తుతా అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు. హైకోర్టు స్టే ఉన్న పనులు చేస్తున్నారు, దుండుగల్ ఎయిర్ ఫోర్స్కు ఎఫెక్ట్ కాదా అంటూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గుమ్మడిదల నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపిన సందర్భం కనిపిస్తుంది. సో సంగారెడ్డి జిల్లా ప్యారనగర్ డంపింగ్ యార్డ్ దగ్గర కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రధాన ద్వారం అండ్ రోడ్డు పనులు అంటూ మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడిన అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో కోర్టు స్టే ఉన్నా కూడా పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏది కూడా లెక్కలేదు. కోర్టుల న్యాయస్థానాలంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ప్రజల బాగోగులంటే లెక్కలేని పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే పొంగులేటి ఇలాఖాలో బీఆర్ఎస్లో చేరికలంటూ మన వార్త చూస్తున్నాం. కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు అంటూ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక మరోవైపు మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనిస్తే తెలంగాణను బదనాం చేసే కుట్ర అంటూ ప్రధాన వార్త కనిపిస్తుంది. నిర్మల వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కమెంట్స్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి తెలంగాణను బదనాం చేస్తున్నట్టే సీతారామన్ కూడా బదనాం చేసేలా మాట్లాడారు. తెలంగాణను బదనాం చేసే కాంగ్రెస్ బీజేపీ కుట్రను ప్రజలు గమనిస్తున్నారు, వాటి ఆటలు సాగబోవంటూ సీతారామన్ వ్యాఖ్యల వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన కామెంట్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. నిర్మల వ్యాఖ్యల వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులు కేసీఆర్ పాలనను చాలా చిన్న చూపుతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి అంటూ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. అంటే తెలంగాణకు ప్రత్యేకంగా మీరు ఏమి ఇచ్చిండ్రు, ఏమి ఇవ్వకపోయినా కూడా నిర్మలా సీతారామన్ మాటలు వింటే నవ్వొచ్చింది అంటూ ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్నారు, కానీ మరి మోదీ చేసిన అప్పుల గురించి మాట్లాడరా అంటూ సత్యవతి రాథోడ్ క్వశ్చన్ చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే కేసీఆర్ బర్త్డే ఘనంగా నిర్వహిస్తామంటే ఇంకొక వార్త కనిపిస్తుంది. 17న తెలంగాణ భవన్లో వేడుకలు, 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని 71 కిలోల కేక్ కట్ చేసి సంబరాలు అంటూ చూస్తున్నాం. గుడులు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ చూస్తున్నాం. సో రకరకాల తెలంగాణ వంటకాలతో విందు, రాష్ట్రంలోని ప్రతి ఊళ్ళో కార్యక్రమాలు, రక్తదానాలు, పండ్ల పంపిణీ, సామాజిక సేవ అంటూ మాజీ మంత్రి తలసాని చేసిన కమెంట్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే కేసీఆర్ పుట్టినరోజున పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి అంటూ ఎంపీ భద్రాద్రి రవిచంద్ర బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం అంటూ మనకి వార్త కనిపిస్తుంది. పంట పొలాల్లో ముందస్తుగా బర్త్డే వేడుకలు జరిపినరు రైతులు. ఇంకోవైపు జర్నలిస్టుల గొంతు నొక్కడం ప్రజాపాలన అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అంటే జర్నలిస్టు రాజ్ కుమార్ అరెస్ట్ అక్రమం అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ అండ్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో భేటీ అంటూ మన వార్తని గమనించవచ్చు. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చినా కూడా వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దానికి నిదర్శనమే. సో ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం జర్నలిస్టుల గొంతు నొక్కి వాళ్ళపై ఉక్కుపాద మోపాలని చూడడం ప్రజాపాలన అవుతుందా అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు క్వశ్చన్ చేశారు. సో హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్జీటీవీ జర్నలిస్ట్ రాజ్ కుమార్ను అక్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించిన విషయం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏమనంటే కేటీఆర్ కొడంగల్ ప్రచారంలో భాగంగా అక్కడి ప్రజల ఆవేదనను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అతను చేసిన తప్ప అంటూ కూడా క్వశ్చన్ చేసిండు. రాజ్ కుమార్పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి, అతను వదిలిపెట్టాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ప్రధానంగా రెడ్ల పాలిట భస్మాసుర హస్తం రేవంత్ రెడ్డి అంటూ కనిపిస్తుంది. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇంకోవైపు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదవి పెరిగినా బుద్ధి మారలేదు అంటూ మనం వార్తని గమనించవచ్చు. అంటే నిన్ను తెలంగాణ చీ కొడుతున్నా చిల్లర భాషేనా, జీవించే హక్కు ఎవరికి లేదో ప్రజల్నే అడుగుదామా, మా బహిష్కరణ కాదు నీ నిష్క్రమణ తప్పదు, రాహుల్పై ఉన్న కోపాన్ని కేసీఆర్ మీద చూపిస్తావా అంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. సర్వే రీసర్వేతో రేవంత్ రెడ్డికి దిమాగ్ ఖరాబ్ అయింది, నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరితాడైతుంది అంటూ రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ నిప్పులు జరిగిన వార్త ఇది. తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్ను బహిష్కరిస్తా, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసు కదా, మా బహిష్కరణ నీ వల్ల కాదు కానీ నీ నిష్క్రమణకు సమయం దగ్గర పడుతుంది, సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తే ప్రజలను పట్టపగలు మోసం చేస్తున్న నిన్ను ముందుగా చేయాలి రేవంత్ అంటూ హరీష్ రావు సీరియస్ అయిన వార్త కనిపిస్తుంది. రాహుల్ మీద కోపాన్ని కేసీఆర్ మీద తీరుస్తున్నాం అంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. అయితే ఈ సర్వే రీసర్వేతో రేవంత్కు దిమాగ్ ఖరాబ్ అయింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే అభివృద్ధిని ఓర్వలేకే దుష్ప్రచారం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. బడ్జెట్లో కేటాయింపులపై కేంద్రం వివక్ష, విభజన హామీల అమలులో విఫలం అంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదట అంటూ చూస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవాచ. ఉద్యమ నేతపై అనుచిత వ్యాఖ్యలు, కేసీఆర్ కుటుంబం జనజీవన స్రవంతిలోనే లేదు అంటూ గాంధీ భవన్ సాక్షిగా దురుసు మాటలు అంటూ చూస్తున్నాం. మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు అంటూ గమనించవచ్చు. సో గతంలో ఉన్నట్టు చట్టసభల్లో హుందాతనం ఈ రోజుల్లో తెలంగాణలో లేదు. ఈ రోజు చట్టసభల్లో మాట్లాడే వాళ్ళకు ఎన్ని తిట్లు తిట్టావు, ఎంత చెడ్డగా తిట్టావు, ఎంత చండాలంగా మాట్లాడావు అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే చిన్న పిల్లలను టీవీ ఛానల్స్ మార్చాలనే దుస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. ఇవి ఏంటంటే ఇవి నేను ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. అంటే రేవంత్ రెడ్డి ఇటువంటి కామెంట్స్ చేస్తే తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి సంస్కృతిని మొదలు పెట్టిందే రేవంత్ రెడ్డి. తెలంగాణలో బహిరంగంగా బూతులు మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి, దిగజారుడు మాటలు మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకు నిన్న కూడా అటువంటి కామెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడనంటే చిన్నపిల్లలు చూడకుండా టీవీలు బంద్ చేసుకున్న పరిస్థితి. మరి ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నట్టు కూడా సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే కేసీఆర్కు అసలు తెలంగాణ సమాజంలోనే జీవించే హక్కు లేదు, జనజీవన స్రవంతిలో లేనోళ్ల ముందు వరుసలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పోచంపల్లి అంతా ఉన్నారంటూ
కులగణన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్. నోరు తెరిస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. సో ఎవరు లేరు ప్రజాక్షేత్రంలో జనజీవన స్రవంతిలో అంటే కాంగ్రెస్ నేతలు లేరు, ముఖ్యమంత్రి లేడు. అనేక చోట్ల బాధితులంతా వాళ్ళంతా అడుగుతున్నారు. అంటే అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు మా ముందరకు వచ్చి మాట్లాడు, మమ్మల్ని గోసపుచ్చుకుంటున్నావు, మా భూములు లాక్కుంటున్నావు, మమ్మల్ని అరిగోస పెడుతున్నావు, మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నావు, ఆగమాగం చేస్తున్నావు, దమ్ముంటే మా మధ్యలోకి వచ్చి మాట్లాడు, మా ఎదురుగా వచ్చి మాట్లాడని చిన్న పిల్లల కాడి నుంచి కూడా రేవంత్ రెడ్డిని మా మధ్యలోకి రా అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎవరు లేరు జనజీవన స్రవంతిలో. ఎక్కడ కాంగ్రెస్ నాయకులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లో లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏం మాట్లాడతారు వీళ్ళనంటే ఉల్టా మాట్లాడతారు. వాళ్ళు చేసేది వాళ్ళ మీద వేసుకుని ఉల్టా మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కేసీఆర్ని తిడితే ఒక్కరోజు హెడ్లైన్స్లో ఉంటావేమో కానీ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కేసీఆర్ స్థానం ప్రజల హృదయాల్లో పదిలమని తెలుసుకో అంటూ రేవంత్ రెడ్డి ఇదే భాషను కొనసాగించాలనుకుంటే జనజీవన స్రవంతిలో ఉండేందుకు అర్హుడే కాదు అంటూ హరీష్ రావు చాలా క్లియర్గా కామెంట్ చేసిండు. ఇంకొక వ్యాఖ్యుడు చేసిండు, ఎవరికి సమాజంలో జీవించే హక్కు లేదో ప్రజలను అడుగుదామా, నీ నియోజకవర్గం కొడంగల్ లేక నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో అడుగుదామా, రేవంత్ రెడ్డి నీకు వచ్చే దమ్మున్నదా అంటూ క్వశ్చన్ చేసిండు. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ సమాజం చీత్కరిస్తుంది. ఎంతమంది ఎన్ని విధాలుగా దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డికి మాత్రం జ్ఞానోదయం అయితే లేదు అంటూ కూడా హరీష్ రావు కమెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ నోరు అదుపులో పెట్టుకుంటూ చూస్తున్నాం. చిల్లర కూతలు ఆపుకుంటే ప్రజలే మిమ్మల్ని తరుముతారు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సుదర్శన్ హెచ్చరిక జారీ చేసిండ్రు. ముఖ్యమంత్రి పిచ్చి ప్రేలాపనలు మానుకో అంటూ పల్లె రవికుమార్ కూడా కమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు సహించబోమంటూ బీఆర్ఎస్ నేత మేడే రాజీవ్ సాగర్ చేసిన కమెంట్స్ మనం చూస్తున్నాం. ఇంకోవైపు చూస్తే ఏం చేసింది కాంగ్రెస్ పాలన, ఏం జరుగుతుంది అని అంటే కాంగ్రెస్ పాలనలో విద్యారంగం నిర్వీర్యం అంటూ మనం వార్త చూడొచ్చు. దారుణంగా గురుకులాల పరిస్థితి కనిపిస్తుంది. బ్యాడ్మింటన్ గోల్డ్ మెడలిస్ట్ నందినికి ప్రోత్సాహం కరువైంది. నిజాలు రాసిన టీ న్యూస్ రిపోర్టర్పై కేసు పెడతారా అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా ప్రజల బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేదు, పరిపాలన మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఏమైనా సరే అవాకులు చవాకులు పేయడం, ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేయడం తప్ప పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి కాంగ్రెస్ది కనిపిస్తుంది.